జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనూహ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని బయటికి తీయబోతోంది. హైదరాబాద్లో మాస్ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్న మైనంపల్లిని రంగంలోకి దింపితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈజీగా గెలవచ్చని ఆలోచిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను బలంగా ఎదుర్కోవడంలోనూ పదునైన మాటలు వదలటంలోనూ మైనంపల్లి దిట్ట. జూబ్లీహిల్స్ ఎన్నికలో మైనంపల్లిని గెలిపించి ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ లో కూడా చోటు కల్పించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. అసలు ఇంత సడన్ గా మైనంపల్లి పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలే కాకుండా అటు తీన్మార్ మల్లన్న సైతం కొత్త పార్టీతో జూబ్లీహిల్స్ బరిలోకి దిగాలని చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశమవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతూరు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర నేతల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లికి మొగ్గు చూపించినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన తన బలమైన ఓటు బ్యాంకుతో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచరగణం ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేక సార్లు పార్టీలు మార్చినప్పటికీ ఎక్కడ ఉన్నా తన వ్యక్తిగత బలాన్ని నిలబెట్టుకున్నారు. ఏ పార్టీకి వెళ్లినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు సులభంగా చేరువవడం, వారి సమస్యలను స్వయంగా వినటం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండటం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావు బరిలోకి దిగుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించారు. ఇక ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంలో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజిక్ లీడర్గా మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పీసీసీ అంచనా వేస్తోంది. మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయం అవుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనూహ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని బయటికి తీయబోతోంది. హైదరాబాద్లో మాస్ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్న మైనంపల్లిని రంగంలోకి దింపితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈజీగా గెలవచ్చని ఆలోచిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను బలంగా ఎదుర్కోవడంలోనూ పదునైన మాటలు వదలటంలోనూ మైనంపల్లి దిట్ట. జూబ్లీహిల్స్ ఎన్నికలో మైనంపల్లిని గెలిపించి ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ లో కూడా చోటు కల్పించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. అసలు ఇంత సడన్ గా మైనంపల్లి పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలే కాకుండా అటు తీన్మార్ మల్లన్న సైతం కొత్త పార్టీతో జూబ్లీహిల్స్ బరిలోకి దిగాలని చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశమవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర నేతల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లికి మొగ్గు చూపించినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన తన బలమైన ఓటు బ్యాంకుతో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచరగణం ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేక సార్లు పార్టీలు మార్చినప్పటికీ ఎక్కడ ఉన్నా తన వ్యక్తిగత బలాన్ని నిలబెట్టుకున్నారు. ఏ పార్టీకి వెళ్లినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు సులభంగా చేరువవడం, వారి సమస్యలను స్వయంగా వినటం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండటం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావు బరిలోకి దిగుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించారు. ఇక ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంలో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజిక్ లీడర్గా మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పీసీసీ అంచనా వేస్తోంది. మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయమవుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనూహ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని బయటికి తీయబోతోంది. హైదరాబాద్లో మాస్ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్న మైనంపల్లిని రంగంలోకి దింపితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈజీగా గెలవచ్చని ఆలోచిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను బలంగా ఎదుర్కోవడంలోనూ పదునైన మాటలు వదలటంలోనూ మైనంపల్లి దిట్ట. జూబ్లీహిల్స్ ఎన్నికలో మైనంపల్లిని గెలిపించి ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ లో కూడా చోటు కల్పించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. అసలు ఇంత సడన్ గా మైనంపల్లి పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలే కాకుండా అటు తీన్మార్ మల్లన్న సైతం కొత్త పార్టీతో జూబ్లీహిల్స్ బరిలోకి దిగాలని చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశమవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర నేతల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లికి మొగ్గు చూపించినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన తన బలమైన ఓటు బ్యాంకుతో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచరగణం ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేక సార్లు పార్టీలు మార్చినప్పటికీ ఎక్కడ ఉన్నా తన వ్యక్తిగత బలాన్ని నిలబెట్టుకున్నారు. ఏ పార్టీకి వెళ్లినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు సులభంగా చేరువవడం, వారి సమస్యలను స్వయంగా వినటం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండటం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావు బరిలోకి దిగుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించారు. ఇక ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంలో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు.
అదేవిధంగా తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజిక్ లీడర్గా మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పీసీసీ అంచనా వేస్తోంది. మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయమవుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనూహ్యంగా మైనంపల్లి హనుమంతరావు పేరు. జూబ్లీహిల్స్ ఎన్నికలో గెలవటం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ మరో అస్త్రాన్ని బయటికి తీయబోతోంది. హైదరాబాద్లో మాస్ లీడర్గా మంచి పేరు సంపాదించుకున్న మైనంపల్లిని రంగంలోకి దింపితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈజీగా గెలవచ్చని ఆలోచిస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలను బలంగా ఎదుర్కోవడంలోనూ పదునైన మాటలు వదలటంలోనూ మైనంపల్లి దిట్ట. జూబ్లీహిల్స్ ఎన్నికలో మైనంపల్లిని గెలిపించి ఆ తర్వాత రాష్ట్ర కేబినెట్ లో కూడా చోటు కల్పించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. అసలు ఇంత సడన్ గా మైనంపల్లి పేరు ఎందుకు తెరపైకి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ఫోకస్ నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ మూడు పార్టీలే కాకుండా అటు తీన్మార్ మల్లన్న సైతం కొత్త పార్టీతో జూబ్లీహిల్స్ బరిలోకి దిగాలని చూస్తున్నారు. మరోవైపు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం పోటీ చేస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బరిలోకి దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని డివిజన్ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా సమావేశమవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావుని బరిలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు అంజన్ కుమార్ యాదవ్, దానం నాగేందర్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, నవీన్ యాదవ్ తదితర నేతల పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్గా మాత్రం అధిష్టానం మైనంపల్లికి మొగ్గు చూపించినట్టు తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో మైనంపల్లి హనుమంతరావు ఒక కీలక నాయకుడిగా గుర్తింపు పొందారు. ప్రారంభంలో స్థానిక స్థాయి నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆయన తన బలమైన ఓటు బ్యాంకుతో రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ప్రాధాన్యం సంపాదించారు. ముఖ్యంగా మెదక్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో ఆయనకు గట్టి అనుచరగణం ఉంది. తన రాజకీయ జీవితంలో మైనంపల్లి అనేక సార్లు పార్టీలు మార్చినప్పటికీ ఎక్కడ ఉన్నా తన వ్యక్తిగత బలాన్ని నిలబెట్టుకున్నారు. ఏ పార్టీకి వెళ్లినా గెలుపు అవకాశాలు పెంచగల నేతగా ఆయన పేరు తెచ్చుకున్నారు. ప్రజలకు సులభంగా చేరువవడం, వారి సమస్యలను స్వయంగా వినటం ఆయన రాజకీయ శైలిగా మారింది. ప్రజలతో నేరుగా మమేకమై ఉండటం వల్లే మైనంపల్లి తన రాజకీయ బలాన్ని నిలబెట్టుకున్నారని అనుచరులు భావిస్తున్నారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రతిష్టాత్మక సీటుగా పరిగణించబడుతుంది. ఈసారి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మైనంపల్లి హనుమంతరావు బరిలోకి దిగుతున్నారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 కార్పొరేటర్ సీట్లు సాధించడం ద్వారా తన నాయకత్వాన్ని నిరూపించారు. ఇక ఇటీవల సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించడంలో మైనంపల్లి కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా తన కుమారుడు రోహిత్ను మెదక్ నుంచి గెలిపించడం ద్వారా ఆయన స్ట్రాటజిక్ లీడర్గా మళ్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ నుంచి ఆయన పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుపు మరింత ఖాయమవుతుందని పీసీసీ అంచనా వేస్తోంది. మైనంపల్లి జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగితే ఆయనకు కేబినెట్ బెర్త్ కూడా ఖాయమని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీకి గెలుపు తెచ్చే నేతగా ఆయనను కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో జూబ్లీహిల్స్ పోరు మరింత ఉత్కంఠభరితంగా మారింది. మైనంపల్లి ఎంట్రీతో కాంగ్రెస్ విజయం ఖాయమవుతుందా అన్న ప్రశ్న ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది.